హాయ్ ఎవ్రీవన్, నేను మీ లక్ష్మి. ఈరోజు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, నేను రీసెంట్గా డిజిటల్ మహిళా శక్తి పథంలో జాయిన్ అయ్యానండి. మరి దానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్దామనుకుంటున్నాను. ఈ డిజిటల్ మహిళా సంఘం ఎలా పనిచేస్తుంది అంటే, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తుంది, కానీ చేయలేక, బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేక వాళ్ళు తయారు చేసిన వస్తువులను అమ్ముకోగలిగే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అంతా కూడా నేర్పిస్తారనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఒక్కొక్క సిటీలో ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదండి. అంటే ఈ డిజిటల్ మహిళా ఈ సంఘంలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళందరినీ ఒక్కొక్క ఏ సిటీకి ఆ సిటీకి అలా ఇప్పుడు రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ ఇలా ఉంటారు కదండి. అన్ని ఊళ్ళల్లోనూ అలా జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి వీళ్ళందరూ తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి, అంటే జస్ట్ ఒక బజార్ లాగా పెట్టి వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా సేల్ చేసుకునే అవకాశాన్ని వీళ్ళు కలిగిస్తున్నారనమాట. సో మేమందరం ఆల్రెడీ ఒక సంఘంగా ఏర్పడ్డామండి. సో ఈ సంఘం వాళ్ళందరము కూడా మేము నెలకు ఒకసారి ఆఫ్లైన్లో తప్పిన వస్తువులన్నీ కూడా డైరెక్ట్గా మనం సేల్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. మరి ఇందులో ఏమేమి ఉంటాయి అన్నది నేను చెప్తాను. ఈ డిజిటల్ మహిళా సంఘం నిర్వహిస్తున్న ఒక ప్రగతి కమ్యూనిటీ బజార్ అండి. మహిళల ప్రతిభకు ఇది ఒక వేదిక. మహిళలు చేతులతో స్వయంగా తయారు చేసిన వస్తువులన్నీ ఒకే దగ్గర మీరు చూడాలనుకుంటే ఈ ప్రగతి బజార్కి తప్పకుండా రండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి ఆర్గానిక్ ఫుడ్ వరకు, మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ నుంచి హోమ్ బేకరీ ఐటమ్స్ వరకు అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ అన్నమాట. ఇంకా మా లియో చాయిస్ డెనిమ్ బ్యాగ్స్ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు చూడాలి అంటే మా డిజిటల్ మహిళా కమ్యూనిటీ బజార్కి తప్పకుండా రండి. వెన్యూ గౌతమ్ మోడల్ స్కూల్, అన్నపురం, ECL, హైదరాబాద్. ఇక టైమింగ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి. మరి మీరందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను. రండి తప్పకుండా. మహిళల సృజనాత్మక శక్తిని అందరం ప్రోత్సహిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.